शादी बारे में बोलना क्या? చెప్పు. మా నాని అమ్మీకి ఇచ్చింది. మా అమ్మి నీకిచ్చింది. मैं हमारी बेटी को दे दो. నక్కో, నువ్వే ఉంచుకో. నీ సాయిబుల తెలుగు నాకు వచ్చేసింది. సలీం కైకు నయ్యాయా? నాకు ఈ రాబుద్ధి కాలేదు. అంత అసహ్యం వేసిందా? అతిగా చేస్తే ఇట్లానే ఉంటుంది. నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా? అవును, నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వంటే నాకే ఇష్టం లేదు. ఠీకే? ఎందుకు వచ్చేసావు నన్ను దానితో వదిలేసి? నీ మీద ఎంత ఇష్టం లేకపోతే బంధువుల్ని మర్యాదని ఈ అర్ధరాత్రి తన ఇంటిని వదిలి వస్తుంది. నాకీ అక్కర్లేదు అది. దానికోసం నువ్వు పడ్డ బాధ జ్ఞాపకం లేదా? అయితే దానికిప్పుడు నీలా ఉండదా? పాపం, మూలనున్న దాన్ని లాక్కొచ్చి మనసు పాడు చేసి నువ్విప్పుడు ఇలా వదిలేస్తే? దేకో, నువ్వు కోపగించుకోకు. దానికి ముందే చెప్పాను, నాకీ మనసు ఒకదాని మీద నిలకడగా ఉండదు అని. ప్రేమైనా కామమైనా కళ్ళకు పెట్టుకున్న కాటుక లాంటిది. కాటుక ఉన్నంతసేపు కళ్ళు అందంగానే కనిపిస్తాయి. కన్నీళ్లతో కొట్టుకుపోయిన కాటుకలోని కళ్ళు చూడాలంటేనే కంపరం వేస్తుంది. అది వింటేగా ఇది అంతా ఎందుకు, దానితో ఉంటావు నాకే ఇష్టం లేదు. ఇంకోసారి ఇక్కడికి వచ్చిందంటే దాన్ని తన్ని తరమేస్తాను. దానికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. ఆడదాని మీద ప్రేమ జాలి లేనోడు 5 నిమిషాల కోసం ఆరాట పడేవాడితో 7 అడుగులు నడుస్తానని ఇంత దూరం వచ్చావు. నీతో కడ వరకు ఉంటాడో లేదో ఆలోచించుకో. ఏ లేవో తేరు బాంగ్డే, వీటిని చూసి వాడితో ఉండలేదు. నీ మనసును అర్థం చేసుకున్నాను. నా ప్రేమ కంటే నువ్వు వాడి మీద చూపించే ప్రేమే చాలా గొప్పదని వాడికి ఎప్పుడు అర్థమవుతుందో ఆ అల్లానే చెప్పాలి. మగవాళ్ల హృదయం ఎంత కఠినమవుతుందో సలీంని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనపడ్డది. ఒకవేళ నా మీద ప్రేమ పోయినా నన్ను సలీం ఇట్లానే అంటాడా అని భయమేసింది. జాలి ప్రేమ ఇంత దగ్గరగా ఉంటాయి. ముంతాజ్ అన్నట్లు ప్రేమ పోయిన తర్వాత జాలి కూడా చూపడా? నా కోపమంతా సలీం కఠిన హృదయాశ్రువుల్లో కరిగి చల్లారింది. సలీం ఇదివరకంతా ఇచ్చిన ఆనందం అది నాకు ఇచ్చిన ఆనందమే కానీ ఇప్పుడు నా బాధని ఆనందంగా మార్చి అతని ఆనందంలో నేను ఆనందపడబోతున్నాను. ఇంకెప్పుడూ కోపంలోనైనా సలీంని ఒక్క మాట కూడా అనకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడికి? దానింటికి. నీతో చెప్పినందుకు ఇట్లా చేస్తావా? నేనేమి చేయను. నీకు కానీ సలీం కానీ ఏ అపకారం చేయను. అయితే ఎందుకు? చెప్తాగా. ముందు చెప్పు. నా మాట నమ్ము. నన్ను నమ్మలేవా? అచ్చా, చలేంగే చలో. ఏ ముంతాజ్,
जल्दी जल्दी काम कर लेना, धूप लगी तो काली हो जाओगी। ముంతాజ్ क्या समीर? సుశీల నీకోసం వచ్చింది. आओ పర్వాలేదులేండి. బయట జీ. సమీర్ బోలియా మీ గురించి. దేశాలు పట్టుకొని తిరిగేవాడి కోసం ఇంత దూరం వచ్చారు. చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఆ మాత్రం ఆలోచించే శక్తి లేకపోయిందా? చదువుకున్నందుకేనేమో ఆలోచించే శక్తి వచ్చింది. దేశాలు పట్టుకుని తిరిగేవాడి కోసం దేహి అని అడగడానికి వచ్చాను. మీతో కాసేపు మాట్లాడాలి. నాతో వస్తారా? కాఫీ లేతే క్యా? పర్వాలేదు. టీకే చలో. हे मुमताज, थोड़ा जल्दी आना। భరోసా రఖనా మాము. ఏంటి ఈ రోజేదో నీ మొహం కొత్తగా కనిపిస్తుంది? ఇన్ని రోజులు ఏదో కోల్పోయానని అనిపించేది. ఇప్పుడు పొందగలనని అనిపిస్తుంది. నాకు తెలియకుండా నీ మనసు తప్పుదోవ పట్టిన దానికి తగిన ప్రతిఫలం నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. నాకు ఇంజెక్షన్ వేయటం, రోగానికి తగిన మందివ్వటం మాత్రమే తెలుసు. కట్టుకున్న పెళ్ళంతో ఎలా కాపురం చేయాలో నాకెవరూ నేర్పలేదు. అలాగని నేనెవరి దగ్గర నేర్చుకోదలుచుకోవట్లేదు. ఇందాక వచ్చేటప్పుడు మీరేదో అడగబోయాగారు. మీ ఆయన ఏం చేస్తుంటారనే కదా. ఏదో అడగాలనిపించింది. చూడదే. మా వారు ఆర్ఎంపీ డాక్టర్, వైద్యం చేస్తుంటారు. పేరు శ్రీధర్ రావు. అచ్చా, మీకు వారు బహుత్ అదృష్టవంతులండి. ఎందుకు? ఇంత అందమైన సోనా దొరికినందుకు. మీకు పెళ్ళయిందా? ఎంత గల్తీ మాట అన్నారు. నేనేం తప్పుగా అన్నాను? షాదీ అంటే జరూరత్ తీర్చుకోవటానికి సంఘం అనే కోర్టు మనకు వేసే శిక్ష. షాదీ అనే తతంగంతో దునియామే ఏదోనో ఒకటవుతున్నారని తెలియజేసి తాళి అనే తాడు వేసే మూడుములతో భర్తని ఒక యజమానిగా, భార్యని ఒక బానిసగా మారుస్తుంది ఈ సంఘం. ఇంత సడన్గా ఎక్కడికి? నువ్వు ఆశపడ్డావు కదా, అక్కడికి. కౌన్ బోలే, నీకు ఎలా తెలుసు? నీ మనసు తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. నువ్వు చెప్పలేనందుకు బాధ కాదు. ఎవరో చెప్పారు, దానికే మనసులో చిన్న బాధ. ఏమి కావాలో అడగకుండానే తీసుకొస్తున్నావు. ఏది కావాలో అది నా ముందుంచుతున్నావు. ఏ ఆడది చేయలేని పని చేస్తున్నావు. ఇది ఎలా సాధ్యం? ప్రేమ నేర్పుతుంది ప్రేమించిన వాడి కోసం స్వార్థంగా ఎలా ఆలోచించాలో. వీటి విలువ 50,000. మీకు ఇంకా కావాలంటే ఇస్తాను. కొంత టైం ఇవ్వండి. ఆన్కి నువ్వేమవుతావు?
ఇలాంటివి చేయడానికి ఏమీ కానక్కర్లేదు. ప్రేమ ప్రేమ ఉంటే చాలు, అదే నేర్పుతుంది త్యాగం ఎలా చేయాలో. అతను నా కోసం, నేను అతని కోసం. దీన్ని మీరేమైనా అనుకోండి. हे मुमताज, मैं बाहर जाके आता हूँ. सलीम आया है. బంగారం లాంటి అమ్మాయి దొరికింది ఫకీరోన్కి. ఫుత్ तेरी की. इसे जरा देख के चलना.